హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ తెలుసు కదా, నేనైతే సప్త శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను కదా. సో ఫస్ట్ వీక్ వీడియో అయితే అందరు చూసేసి ఉంటారు. ఇప్పుడు వచ్చేసి సెకండ్ వీక్ అనమాట. ఇది సెకండ్ వీక్ కూడా చాలా ఆనందంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట, ఎటువంటి ఆటంకం కూడా లేకుండా. సో ఒకసారి అయితే దేవుడిని చూసేయండి, మీరు కూడా దండం పెట్టుకోండి. దేవుడి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఏం చేశాను, ఎలా చేశాను అనేసి అయితే ఫుల్ వీడియోలో ఇంకా ముందు అయితే వస్తుంది, చూసేయండి తప్పకుండా. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట, వాటన్నింటికి అయితే క్లారిటీ ఇస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి నేనైతే పిండి దీపాల కోసం అయితే పిండి కలుపుకుంటున్నాను అనమాట. సో కొంతమంది అడిగారు, పిండి దీపాలు చాలా నీట్గా చేశారు, ఎలా చేశారు, ఎక్కడ కూడా పగలలేదు, క్రాక్స్ అనేవి రాలేదు అనేసి అడిగారు అనమాట. సో ఇక్కడైతే చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి అయితే తీసుకున్నాను అనమాట. సో మీరు ఇంట్లో రెడీ చేసుకున్నా కూడా రెడీ చేసుకోవచ్చు, లేదంటే షాప్లో కొన్నదైనా పర్లేదు, ప్యాకెట్లో అమ్ముతూ ఉంటారు కదా, ఆ పిండి బియ్యంతో అయినా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే రెడీ చేసుకున్నాను అనమాట. బియ్యాన్ని ఒక 2 గంటలు నానబెట్టేసి మామూలుగా ఒక టవల్ పైన ఆరేసుకోవాలి. తర్వాత మొత్తం ఆరకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడే మిక్సీకి వేసుకొని జల్లెడ పట్టుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా ఎక్కువ పట్టుకోకూడదు, ఒక వారానికి సరిపోయేంత చేసుకుంటే సరిపోతుంది. ఇంకెక్కువ చేసుకుంటే ఏంటంటే తడి బియ్యం కాబట్టి పిండి పాడైపోతుంది అనమాట, నిల్వ అయితే ఉండదు. సో ఇక్కడ బియ్యం పిండిలో అయితే కొంచెం బెల్లము, అదేవిధంగా కొంచెం నెయ్యి, పచ్చిపాలు అయితే పోసి తడుపుకుంటున్నాను అనమాట. మరి పాలు ఒకటేసారి ఎక్కువ పోసేయకూడదు, కొంచెం కొంచెం పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి తొందరగా లూజ్ అయిపోతుంది అనమాట. అందుకోసమని ఇక్కడ కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ అయితే కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా మంచిగా తడిపి పెట్టుకోవాలి. కొంచెం ఈ విధంగా తడిపేసుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని దానిపైన ఒక మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. సో పక్కన ఎందుకు పెట్టుకోవాలి, అప్పుడే చేసేసుకుంటే రావా అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. మనం కొంచెం తడిపి పక్కన పెట్టేస్తే ఏంటంటే పిండి అనేది మంచిగా నానుతుంది అనమాట. మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసినప్పుడు అయితే బయటకి లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. దానికోసం అయితే ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేయాలి. అందుకోసమని నాకు మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ వీడియోలో ఆయిల్ అనేది నెయ్యి అనేది ఎక్కడ కూడా బయటకి రాలేదనమాట. సో అందువల్ల కొంచెం సేపు నానితే నీట్గా ఉంటాయి అన్నమాట, బయటికి రాకుండా ఎక్కువసేపు వెలుగుతాయి దీపాలు. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే సాఫ్ట్గా పిండి అయితే తడిపేసుకున్నాను అనమాట మొత్తం. ఇది వచ్చేసి బియ్యం పిండియే, మళ్ళీ గట్టి తడిపేసిన అనేసి వేరే పిండి అనుకోకండి. బియ్యం పిండి ఇట్లా ముద్దగా కలిపేసుకొని దీనిపైన అయితే ఒక గిన్నె పెట్టిస్తున్నాను అనమాట. మనం ప్రసాదం అవన్నీ వండుకునే వరకు అయితే పిండి అయితే నానుతుంది అనేసి ఫస్ట్ అయితే పిండి తడిపేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి పానకం అయితే రెడీ చేసుకున్నాను అనమాట. పానకం అంటే ఏంటి అనేసి అడగొచ్చు మీరు. మామూలుగా ఒక నిండు బిందెలో నీళ్ళైతే తీసుకున్న, ఒక గ్లాసు. తర్వాత వచ్చేసి బెల్లము ఒక 2-3 ఇలాచీ అయితే వేసుకున్నాను అనమాట. బెల్లం కరిగిపోయే వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలి, అంతే అనమాట పానకం ప్రిపేర్ చేయడం. మీ దగ్గర ఉన్నట్టయితే 2 మిరియాలు 2 ఇలాచీలు మంచిగా మెత్తగా పౌడర్ చేసి అయితే వేసుకోవాలి. నేను ఓన్లీ ఇలాచీలే వేసిన అనమాట ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి నైవేద్యం అయితే వండుతున్నాను. ఇక్కడ నైవేద్యం వండడానికైతే నేను ఇంతకుముందు పూజ చేసినప్పుడు అయితే పీట పైన బియ్యం వేశాను కదా దేవుడి పటం కింద. సో ఆ బియ్యమే తీసుకొని అయితే ఈ వీక్ నైవేద్యం అయితే వండుతున్నాను అనమాట, పరమాన్నం అయితే వండుతున్నాను. దానికోసం లాస్ట్ వీక్ బియ్యం అయితే వాడుకుంటున్నాను, అవి వాడొచ్చు అనమాట. సో చాలామంది అడిగారు కదా బియ్యం ఏం చేస్తారు అనేసి, ఇక్కడైతే నేను వాడేస్తున్నాను. మీరు ఆ వీక్ కాకుండా మామూలుగా వండుకొని తింటామంటే నిష్టగా ఉన్నట్టయితే, అంటే నాన్ వెజ్ అట్లా ఏం వండని రోజు అయితే వండుకొని తినేసేయచ్చు, మామూలు రైస్ కూడా. నేనైతే సాటర్డే రోజే వండి ప్రసాదం అయితే చేస్తున్నాను అనమాట. సో బియ్యం కడిగి కొంచెం సేపు నానబెట్టిన తర్వాత వండితే కొంచెం మెత్తగా టేస్ట్ బాగుంటుంది అనేసి కొద్దిసేపు నానిన తర్వాత అయితే వండుతున్నాను. ఇంకో సైడ్ వచ్చేసి మనం ప్రసాదంలోకి వేసుకోవడానికి జీడిపప్పు, బాదం పప్పు అన్నీ అయితే కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. సో టేస్ట్ బాగుంటుంది, అందుకోసమని ఒకవేళ మీ దగ్గర లేవు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇక్కడైతే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను, నెయ్యి వేసి కొంచెం అయితే ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి అన్నం మొత్తం రెడీ అయ్యింది అన్నప్పుడైతే దీంట్లో వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ బెల్లం అవన్నీ వేస్తున్నాను చూడండి. నేను అంటే ఫస్టే తురిమి పెట్టుకున్నాను, ఎక్కువసేపు లేట్ కాకుండా తొందరగా కరిగిపోతుంది అనమాట తురిమి పెట్టడం వల్ల. కొంతమంది ఏంటంటే వాటర్ వేసి కరగబెట్టేసి కూడా వేసుకుంటారు, అట్లా కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ వేసేసిన అనమాట, బెల్లం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని. సో ఇక్కడైతే అన్నం అయితే రెడీ అవ్వడానికి వచ్చేసింది.
సో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఎవ్వరు కూడా అమ్మో అంత చెయ్యాలా, మీరు అన్ని పెడుతున్నారు ఇన్ని పెడుతున్నారు అనేసి అయితే అస్సలు అనుకోకండి. మనకి ఎంతలో ఉంటే అంతలో అయితే మనం పూజ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో అయితే వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి కోరిక అయినా తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా మేము ఈ కష్టాల్లో నుండి బయటికి రాలేము అనుకునే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చలివిడి రెడీ చేస్తున్నాను అనమాట. చలివిడి ఎందుకంటే చలివిడి అనేది కంపల్సరీ పెట్టాలి, దేవుడికి చాలా ఇష్టం అనమాట చలివిడి అనేది. దానికోసం అయితే నేను కొంచెం బెల్లం వేసేసి కొద్దిగా వాటర్ వేసి అయితే కరిగిచ్చేసినాను బెల్లాన్ని అయితే. సో బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత బియ్యం పిండి వేసుకొని కలిపేసుకోవాలి. అంటే ముద్దలాగా వచ్చే వరకు అయితే కలుపుకోవాలన్నమాట. అంటే పిండి వేసిన తర్వాత మనం ఇట్లా స్పూన్తో కలుపుతూ ఉంటే ఒక దగ్గరికి ముద్దలాగా అయితే వచ్చేసేయాలి. అప్పటి వరకు అయితే కలిపేసుకోవాలి పిండిని. ఒకవేళ వేసి వదిలేసినట్టయితే ఉండలు కట్టిపోతుంది, నీట్గా రాదనమాట. వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. సో నేను ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొంచెమే చేస్తున్నా, అందుకే చిన్న స్పూన్ తీసుకున్నాను. ఒకవేళ ఎక్కువ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా చేసుకోవచ్చు, మనం తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా నైవేద్యాలు అయితే వండేసిన అనమాట. అన్ని నైవేద్యాలు పెట్టాలా ఎన్ని పెట్టాలని అయితే అస్సలు ఆలోచించకండి. మీకు ఎంత తోచితే అంత చేసుకొని పూజ అయితే తప్పకుండా చెయ్యండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అనమాట. సో చాలామందికి నేను చూశాను, నాకు చెప్పారు, కాకపోతే నేను చేయడం కొంచెం లేట్ అయ్యింది. దేవుడు ఇప్పుడే చేయించుకోవాలనుకున్నాడు కావచ్చు నాతోటి, అందుకే నేను ఇప్పుడు ఎవరు చెప్పకుండా నాకే అనిపించి నేనైతే పూజ చేస్తున్నాను అనమాట. సో ఎలాంటి విషయాలైనా తప్పకుండా నెరవేరుతాయి అనమాట. చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, దానికోసం కూడా చెయ్యొచ్చు. కొంతమందికి తొందరగా పెళ్ళి అవ్వదు అనేసి కూడా చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. పెళ్ళి కోసమైనా చెయ్యొచ్చు అనమాట. సో ఏదైనా సరే చాలామంది సొంత ఇంటి కోసం కూడా చేస్తూ ఉంటారు. ఎలాంటి కోరికలైనా నెరవేర్చే వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం అయితే తప్పకుండా మీరు కూడా ఆచరించండి. ఆచరించిన తర్వాత మీరే చెప్తారు నాకు, నేను చేశాను నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది అనేసి చెప్తారు. సో తప్పకుండా చేస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా బయటకైతే వస్తారనమాట. సో నేను చేస్తున్నా, మీరు కూడా చేస్తారని అయితే అనుకుంటున్నాను. మీకు చెయ్యండి అని నేను చెప్పట్లేదు, మీకు చెయ్యాలనిపిస్తేనే మీరు చెయ్యండి. మంచి జరుగుతుంది అని మీరు నమ్మితే చెయ్యండి, ఓకేనా. మనం నమ్మకం పెట్టి చేస్తే ఏదైనా కూడా మనది నెరవేరుతుంది ఫ్రెండ్స్. నమ్మకం అనేది ఫస్ట్ ఉండాలి. సో ఇక్కడ చూసిరు కదా, నేను పిండి ఫస్టే తడిపి పెట్టుకున్నా కదా, ఇట్లా సాఫ్ట్గా అయితే వచ్చేసింది అనమాట పిండి. మనకి 7 దీపాలు కావాలి కాబట్టి నేనైతే ఫస్ట్ 7 ముద్దలు అయితే తీసేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే ఈక్వల్గా ఉండాలి పిండి, ఉండాలనేది ఈక్వల్గా ఉండాలన్నమాట. అన్నీ ఒకేలాగా ఉండేలాగా అయితే పిండిని అయితే తీసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇట్లా 2 చేతుల్లో అరచేతులలో పెట్టుకొని ఇట్లా తిప్పేసుకుంటే రౌండ్గా వస్తుంది. తర్వాత మనం బొటన వేలుతో మధ్యలో ప్రెస్ చేసి ఇట్లా రౌండ్గా చుట్టూ చేసేస్తే అయితే ప్రమిద రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం చాలామంది కష్టపడుతూ ఉంటారు, రావట్లేదు, విరిగిపోతున్నాయి అనేసి. అంటే మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ లూజ్ అయినా ఎక్కువ గట్టిగా అయినా కూడా విరిగిపోతూ ఉంటాయి. సో అందుకోసమని పిండియే జాగ్రత్తగా తడుపుకోవాలన్నమాట. సో నేనైతే చాలా అంటే చాలా సంతోషంగా 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను. సెకండ్ వీక్ కూడా మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముందున్న వీక్స్ కూడా ఇలాగే కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. సో ఇక్కడైతే నేను పిండి దీపాలు అయితే మంచిగా రెడీ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నింటికి తర్వాత వచ్చేసి బొట్లు పెట్టుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిండి దీపాలు చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు, అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా తడిపేసుకున్న దాన్ని అయితే రౌండ్గా చేసేసి పిండి దీపాలు అయితే చేసుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసి వాటిని పిండి దీపాలని ఏం చేయాలి అనేసి అయితే అడిగారు. మనం ప్రసాదంగా తినొచ్చు, లేదంటే దగ్గరలో ఆవులు కనిపిస్తే ఆవులకి పెట్టేయచ్చు పొడిలాగా చేసేసి. ఇంకా లేదు ఆవులు కూడా లేవు తినలేము అంతా అనేసి అయితే అనుకుంటే దగ్గరలో ఎక్కడైనా వాటర్ అంటే చెరువు వాగు అలాంటివి ఉంటే దాంట్లోకి వదిలేసేయచ్చు అనమాట. సో అట్లా ఏం లేదు, కొంచెం అయితే తినాలి మనం. ప్రసాదం పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ప్రసాదం లాగా అయితే తీసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే అన్నీ తీసేసిన తర్వాత చెరువు దగ్గర కానీ ఎట్లా పారే నీటిలో అయితే వదిలేసి రావాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఎక్కువ అయితే ఏమీ ఆశించడు ఫ్రెండ్స్. దేవుడైతే మనకి అరటిపళ్ళు కొబ్బరికాయతో కూడా మనం పూజ చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఉండదన్నమాట. సో మనకి తోచినంతలో చేసుకోవచ్చు. మన కోరికలు తప్పకుండా స్వామివారు అయితే నెరవేరుస్తారనమాట.
సో ఇక్కడైతే నేను వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసేసిన అనమాట. ఆల్రెడీ పూజ ఎట్లా చేసుకోవాలి అనేది అయితే లాస్ట్ వీకే చెప్పేసినాను కదా వీడియోలో. ఇప్పుడైతే డైరెక్ట్ నేను పూజ చేసేసుకుంటున్నాను. సో చాలామందికి ఇవన్నీ చూసి అమ్మో అంత కష్టము చెయ్యలేము అనేసి అయితే అనుకోకండి. చెప్పినాను కదా, అరటిపళ్ళు కొబ్బరికాయ పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. సో నాకు తెలిసిన వాళ్ళు పూజ చేసినప్పుడు నేను చూసిన, అంటే ఏం లేకుండా కూడా చేసిరనమాట. కానీ వాళ్ళ కోరిక చాలా తొందరగా నెరవేరింది. వాళ్ళు తులసి మాల కూడా వేయలేదు, తులసి ఆకులు తెచ్చి స్వామివారికి ఆకులు సమర్పించారు. జస్ట్ 7 దీపాలు వెలిగించారు, కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టి అయితే పూజ చేసిరు. వాళ్ళ కోరిక అయితే నెరవేరింది. ఇది నేనైతే నా కళ్ళతో చూసిన అనమాట. సో చెప్తున్నా కదా, చాలా మీరు నమ్మకం ఉంచి పూజ చేయండి, తప్పకుండా మీ కోరిక అయితే నెరవేరుతుంది. అది కావాలి ఇది కావాలి అని అయితే ఏం లేదు. మనం ఉన్నంతలో ఫస్ట్ ఓన్లీ పిండి దీపాలు వెలిగించుకున్నా చాలు. కాకపోతే తులసిమాల స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి వేస్తే చాలా మంచిది. ఒకవేళ మీకు అందుబాటులో దొరకలేదు మాల అనేసి అనుకుంటే తులసి ఆకులు ఉంటాయి కదా, ఆకులు సమర్పించుకున్నా సరిపోతుంది. సో ఆ విధంగా అయితే ట్రై చేయండి. లాస్ట్ వారం వచ్చేసి తులసి మాల తెచ్చుకొని వేసుకున్నా కూడా ఏం కాదనమాట. సో ఇక్కడైతే నేను ఇప్పుడు ఒత్తులు వేసేస్తున్నాను అన్నింటిలోనూ. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెళ్ళి కోసం కానీ, అదేవిధంగా చాలామంది పిల్లలు కాకుండా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు, ఇంకా ఇంట్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇంకా తీరవు మా ప్రాబ్లమ్స్ అనుకునే వాళ్ళు ట్రై చేస్తే బాగుంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను చూసిన కాబట్టి చెప్తున్నా అనమాట. ఇక్కడ వచ్చేసి పిండి దీపాలలో అయితే తప్పకుండా నెయ్యినే వాడాలి, ఆయిల్ వేయకూడదు అనమాట. మనం పక్కన వెలిగించుకునే దీపాలలో ఆయిల్ వేసుకుంటే పర్లేదు, కానీ పిండి దీపాల్లోకి మాత్రం నెయ్యి వేయండి, కొంచెమైనా పర్లేదు. ఆవు నెయ్యి వేసుకొని పిండి దీపాలు అయితే వెలిగించుకోవాలన్నమాట. సో పొద్దున పూజ చేసిన వాళ్ళు సాయంత్రం కూడా తప్పకుండా పూజ చేయాలి. కొంతమంది అడిగారు, పొద్దున పూట వీలు అవ్వదు మాకు, పూజ సాయంత్రం చేసుకోవచ్చా అనేసి అయితే అన్నారు. సో సాయంత్రం కూడా చేసుకోవచ్చు, మనకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు. మంచి మనసుతో, శ్రద్ధతో, భక్తితో మనం పూజ చేసుకున్నట్టయితే ఏ టైంలో చేసినా కూడా ఏం కాదనమాట. సో ఇక్కడైతే నేను కొంచెం పచ్చకర్పూరం అయితే వేస్తున్నాను ఒత్తుల పైన, తొందరగా వెలుగుతాయి అనమాట. అంటే 7 మనం ఒక్క దగ్గర కలిపి పెట్టినాం కాబట్టి కొంచెం తొందరగా వెలగడానికి అనేసి కర్పూరం అయితే వేస్తున్నాను. అదేవిధంగా మంచి సువాసన కూడా వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి కొంచెం జవాది పౌడర్ కూడా వేసినాను. ఇవన్నీ మీరు వేయాలనేసి అయితే నేను చెప్పట్లేదు, నేను వేసినాను, నా దగ్గర ఉన్నాయనేసి నేను వేసినాను. మీరు అవన్నీ వేయకపోయినా కూడా ఏం పర్లేదు. చెప్పిన కదా, ఉత్తి 7 దీపాలు వెలిగించుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని 7 దీపాలు వెలిగించుకొని అరటిపళ్ళు కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టినా కూడా తప్పకుండా స్వామివారు అయితే మీ కోరికలు నెరవేరుస్తాడు. అదే అనమాట. ఉన్నవాళ్ళు అన్నీ పెట్టుకొని చేసుకోండి. ఒకవేళ మాకు అవ్వదు అవన్నీ పెట్టడు అనుకుంటే అలా చేసుకోండి, తప్పకుండా నెరవేరుతుంది అనమాట. సో చాలామందికి శని దోషం ఉంటుంది కదా, కొంతమందికి ఏళ్ళనాటి శని అని, ఇంకొంతమందికి అర్ధాష్టమ శని అని ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఇంకా తగ్గట్లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఈ పూజ చేయడం వల్ల శని దోషాలు ఏమన్నా ఉన్నా కూడా దూరం అయిపోతాయి అనమాట. ఎలాంటి శని ఉన్నా కూడా దూరం అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు కూడా తప్పకుండా చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికైనా యూజ్ అయితే చెప్పండి, మీరు కూడా మీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళకి ఎవరికైనా బాధల్లో ఉన్నారు అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఈ విషయాన్ని. సో అందరూ వీడియో చూసే ముందు అయితే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అయితే రీచ్ అవుతుంది, ఇంకొంతమందికి ఎక్కువ తెలుసుకుంటారనమాట. సో తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇట్లా బాధపడుతున్నారు అనేసి అయితే అనుకుంటే తప్పకుండా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో నేనైతే మీకు అందరికీ వీడియో నచ్చిందనేసి అయితే అనుకుంటున్నాను. నేను ఇక్కడ దీపాలన్నీ వెలిగించిన తర్వాత వచ్చేసి మనమైతే కథ చదువుకోవాలి అనమాట. కథ చదువుకున్న తర్వాత అష్టోత్తరాలు అవన్నీ కూడా చదువుకోవాలి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి నామాలు కూడా చదువుకోవాలి. అన్నీ అయితే తప్పకుండా చదవాలన్నమాట. ఎందుకంటే మనం మామూలుగానే పూజ చేస్తున్నాం కదా, ఇక్కడ అయ్యవారిని అయితే ఏం పిలుచుకోలేదు, మనమే చేసుకున్నాం కాబట్టి చదువుకునే అన్నీ అయితే తప్పకుండా చదవాలి. అవి మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని కూడా చదువుకోవచ్చు, లేదు అంటే బయట 7 శనివారాల వ్రతం బుక్ కూడా దొరుకుతుంది, బుక్ షాప్లో కూడా దొరుకుతుంది. లేదంటే ఎక్కడైనా టెంపుల్స్ ఉంటాయి కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా అమ్ముతూ ఉంటారు బుక్స్ అయితే. లేదు అనుకుంటే బుక్ షాప్లో కూడా దొరుకుతుంది, అదేవిధంగా పూజ షాప్లో కూడా దొరుకుతుంది అనమాట. మీరు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే మీరు ముందుగా బుక్ తెచ్చుకొని ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది అనమాట. అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, పాటించవలసిన పద్ధతులు ఏంటివి
అనేది అయితే అన్నీ అందులో బుక్లో ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు చేయాలనుకుంటే ముందుగా ఒక వారం ముందు బుక్ తెచ్చుకొని చదవండి. చదివిన తర్వాత అయితే పూజ స్టార్ట్ చేయండి, మీకు మొత్తం అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఫైనల్గా అయితే నా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సంతోషంగా దీపాలు అయితే చాలా బాగా వెలిగినాయి అనమాట. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో దీపాలు. అంటే ఇట్లా దీపాలను చూసినప్పుడు మనసు అనేది చాలా సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, నాకైతే మస్తు అంటే మస్తు సంతోషం అనిపించింది దీపాలన్నీ ఇట్లా చూసేసరికి. తర్వాత దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా అందరూ మనం ఇంట్లో చేసుకునే పూజలాగే ధూపం అవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా, అవన్నీ అయితే చేసేసుకోవాలి. ఇంకా పొద్దున పూట చేసుకుంటే ఇంకా చాలా మంచిది. అంటే పొద్దున బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట. అంటే 6 వరకు పూజ అయిపోయిందంటే చాలా ఇంకా మంచిది. లేదు కుదరలేదు అనుకుంటే 11:30 వరకు అయితే పూజ అయిపోయేలాగా చూసుకోండి. లేదు ఆ టైంకి కుదరదు, మేము ఆఫీస్కి వెళ్తాము అలా అనుకునే వాళ్ళైతే ఈవినింగ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదనమాట. సో ఇక్కడ వచ్చేసి అన్నీ 7 ఉండేలాగా అయితే చూసుకోండి. అంటే మీరు ఏది పెట్టగలగము అనుకుంటారో వాటినే 7 సంఖ్య వచ్చేలాగా అయితే చూసుకోండి, మంచిదనమాట. నేను ఇక్కడ అగరొత్తులు కూడా 7 పెట్టినా అనమాట. ధూప్ స్టిక్ పెడితే కూడా అవి కూడా 7 పెట్టేలాగా అయితే చూసుకోండి, 7 ఉండాలన్నమాట. నేను నైవేద్యం వచ్చేసి పరమాన్నము ఇందాక చూపించాను కదా, పరమాన్నం పెట్టిన, అదేవిధంగా వడపప్పు పానకం కూడా పెట్టిన అనమాట. సో వడపప్పు పానకం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము. కుదిరితే ఉండేలాగా చూసుకోండి పూజలో, ఆ 2 తప్పకుండా ఉండేలాగా అయితే చూసుకోండి. ఇంకా నువ్వులో ఉండాలంటే కూడా చాలా ఇష్టం అంట స్వామివారికి. సో నేను చేద్దాం అనుకున్నాను, కాకపోతే నాకైతే కుదరలేదు, టైం అయితే సరిపోలేదు. నేను ఫస్ట్ వీక్ వచ్చేసి పొద్దున్నే చేసేసుకున్నాను. అంటే 3:30కి లేచి ఫస్ట్ వీక్లో పొద్దున్నే అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ వీక్ అయితే కొంచెం లేట్ అయింది, కుదరలేదు, లేట్ అయితే అయిపోయిందనమాట. 11:30 వరకు అయితే పూజ చేసేసుకున్నాను. లేట్ అంటే మరీ ఎక్కువ లేట్ చేయలేదు, 11:30 వరకు పూజ కంప్లీట్ చేసుకున్నాను. మనకి టైం కుదిరిన దాన్ని బట్టి అయితే మనం పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా చేయాలని అయితే ఆశిస్తున్నాను. సో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. నాకు తెలిసిన వాటికైతే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ బుక్లో అయితే అన్నీ చదువుతున్నాను అనమాట. నేను వచ్చేసి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే తీసుకున్నాను బుక్, బయట షాప్లో కొనలేదు, వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే తీసుకున్నాను బుక్ వచ్చేసి. బుక్ కూడా చాలా తక్కువ రేటే ఉంటుంది, 30 రూపీసే ఉంటుంది, ఎక్కువైతే కాస్ట్ ఏమి ఉండదు. సో ఇక్కడ నేనైతే అన్నీ చదివేసుకుంటున్నాను అనమాట. అన్నీ చదివేసుకొని తర్వాత తీర్థం అయితే తీసుకున్నాను. అంటే ఉపవాసం ఉన్నారు కదా, టీ కాఫీలు అలాంటివి తాగొద్దు అనేసి కొంతమంది అంటారు. కాకపోతే టీ కాఫీ తాగొచ్చు, పండ్లు కూడా తినొచ్చండి, ఏం కాదు. సో కొంతమంది కొన్ని విధాలుగా అంటూ ఉంటారు. మనకి తెలిసింది మనం చేసుకుంటే బెస్ట్ అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. మనకి ఏ విధంగా తెలుసో మనం అదే విధంగా చేసుకోవాలి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీకైతే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కింద PDF అయితే ఇస్తాను. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, 2 లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. సో తప్పకుండా ఏమైనా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు చదువుకోండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నేనేమన్నా మిస్ చేసిందేమో చెప్తున్నప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే వెళ్ళి PDF అయితే ఓపెన్ చేసి చదువుకోండి. ఈ మన వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, దేవుడు ఆశీస్సులు కూడా మీకు కూడా ఉండాలి అనేసి అయితే కోరుకుంటున్నాను. సో నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నట్టయితే చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సెకండ్ వీక్ కూడా ఈ విధంగా అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాను. సో మళ్ళీ అయితే థర్డ్ వీక్ వీడియోతో అయితే మీ ముందుకి వచ్చేస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి అప్పటి వరకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియో అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చిందని నాకు తెలియాలంటే మీరు లైక్ అయితే ఇవ్వాలన్నమాట కంపల్సరీ. సో అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.